అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నూతనంగా నిర్మించిన పెన్షనర్స్ భవనాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తి కీర్తిశేషులు గుమ్మనూరు శారదమ్మ జ్ఞాపకార్థం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే తన సొంత నిధులు 11 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యలను చర్చించుకోవడానికి ఈ భవనం వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కుటుంబానికి పెన్షనర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విశ్రాంత ఉద్యోగులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపుగా పిల్లలు, కుటుంబం వాళ్ళందరినీ పోషించుకొని రకరకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో జాబుల్లో వాళ్ళు ఉండి 10 విరమణ అయిన తర్వాత ఒక భవనం ఉండాలని వాళ్ళ సంకల్పం. గతంలో కింద పొజిషన్ కూడా వాళ్ళు అందరు సహాయ సహకారంతో కింద పొజిషన్ వాళ్ళు నిర్మాణం చేసుకుని తర్వాత ఎమ్మెల్యే గుంతకల్ ఎమ్మెల్యే జయరామన్న గారిని ప్రకటించడం, తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం, మామగారు గుమ్మనూరు భీమన్న, టీచర్ భీమన్న అంటాం మేము, టీచర్ భీమన్న గారు ఆయన రావడం, మేమంతా అల్లం లైన్కి ఆయన చెప్తూనే ఉంటాడు, కాదయ్య ఏదైనా మనం ఒక చిరస్థాయిగా నిలబడాలా, మా పింఛనదారులు మా కోసం మీరు ఏదైనా సహాయ సహకారాలు అంది అని అడగడం, ఆ మాటకై ఒప్పుకొని కట్టుబడి అందరూ సుఖ సంత వాళ్ళని కళ్ళలో ఆనందం చూడాలని ఎమ్మెల్యే గారు పోయిన భవనం అంతస్తు దాదాపు 10 లక్షల నుంచి 11 లక్షలు అవుతుందంటే ఖచ్చితంగా నేను ఒక్కడే ఇస్తాను చేయండి అని మాట ఇవ్వడం, ఇది అందరికీ దక్కుతుందేమో కాదే కానీ దక్కడం కూడా ఇది ఒక అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న